ఇక్కడ ఎంత కదిలించేసిందంటే ఒక్కొక్కరి కథలు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు ఇందాక, లాకే బాబురావు గారి ఇంటికి, మన గ్రామానికి రోడ్లు లేవు, మీరు ఖచ్చితంగా దాన్ని చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు సభాముఖంగా మాటిస్తున్నాను. వెంటనే దానికి రోడ్లు వాళ్ళకి వేసే కార్యక్రమాన్ని శాఖకు నేను తెలియజేస్తాను. అంటే నాకు ఏమి నచ్చింది దీంట్లో అంటే, మీరు కాకి చొక్కా వేసుకుంటే అది మీ గుండె ధైర్యానికి సూచన. అందరూ భయపడతారు ఇలాంటి బాధ్యతతో కూడిన ఉద్యోగాలు చేయాలంటే. కానీ మీరు ఎదురొచ్చి సమాజం కోసం మీరు చేస్తున్నారు సేవ, సమాజం కోసం మీరు సేవ చేస్తున్నారు. దాదాపు ఇన్ని కోట్ల మంది జనానికి మీరు ధైర్యం ఇస్తున్నారు. అలాగే నేను మేడం అనిత గారికి కూడా చెప్తా ఉన్నాను, మీకు విధి నిర్వహణలో మీ మీద చిన్నపాటి కించపరిచిన మీ ఉన్నతాధికారులు మీకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ అనే ఒక పదం మీద ఎవరన్నా సరే గొంతెత్తుదామంటే, ఈరోజు మీ అందరి కథలు ఏమి అర్థమైనాయి అంటే, 5 కోట్ల మంది ప్రజలకి, దేశ ప్రజలకి ఒక ఉద్యోగం కోసం మేము ఎంత తపన పడతాం, ఎంత కష్టపడతాం. కేవలం 2 ఆడపిల్లలనే పెట్టుకొని ఒక వెనకబడ్డ కులాల నుంచి వచ్చిన ఎంత కష్టపడతాం, ఇది ప్రజలకి తెలియచేయడం చాలా 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 అవసరం. చాలా ఉత్తేజాన్ని ఇచ్చారు మీరు, చాలా ఆనందాన్ని ఇచ్చారు. రెండు 2022లో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉంటూ ఆర్భాటంగా నోటిఫికేషన్ ఇచ్చారు. కేసుల రూపంలో న్యాయపరమైన చిక్కులు ఎదురైతే పట్టించుకోకుండా వదిలేశారు. ఉద్యోగ నియామకాలకు ఉన్న అడ్డంకులను తొలగించడం ఎలా అని కనీస ఆలోచన కూడా చేయలేదు. అర్హత ఉన్న మీరెంత కష్టపడి ఇంట్లో ఇన్ని కన్నీళ్లు కష్టాల మధ్య మీరు కష్టపడి వచ్చిన తర్వాత కూడా అర్హత ఉన్న ఉద్యోగాల కోసం మీరంతా ఏళ్ల తరబడి వేచి చూసేలా చేశారు. మీరు కోల్పోయిన 3 ఏళ్ల కాలం మేము తిరిగి ఇవ్వలేం, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు భరోసా ఇచ్చారు. ఈ రోజున కార్యక్రమం గౌరవ హోంమంత్రి గారి అనిత గారి ఆధ్వర్యంలో మేము ఉన్నాం. గత ప్రభుత్వంలో జరిగిన నష్టానికి మేము తిరిగి మీ కాలాన్ని తీసుకురాలేం, కానీ మేము మీకు అండగా ఉంటామని చెప్పి చాలా పెద్ద మనసుతోటి పండగ వాతావరణంలో చేయించిన గౌరవ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియ తక్షణం పూర్తి చేయాలని సంకల్పించింది. ఒక దృఢ సంకల్పంతో ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా న్యాయపరమైన చిక్కులు తొలగించే పనిని చేపట్టింది. మీ నియామకానికి చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసిన తర్వాతే అన్ని రకాల పరీక్షలు పూర్తి చేశారు. ఒకే రోజున ఒకేసారి ఇంతమందికి నియామక పత్రాలు అందజేయగలుగుతున్నారంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికతకి, సోదరి హోంమంత్రి అనిత గారి పట్టుదలకి, ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకి నిదర్శనమే. 6,100 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే 6,014 మంది ఎంపిక కాగా 5,757 మంది ఫిట్నెస్ పరీక్షలు దాటి శిక్షణకి అర్హత సాధించారు. అందులో 1,062 మంది మహిళలు కూడా ఉండడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో ముఖ్యంగా మహిళా క్యాడెట్స్ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఈరోజు ఎంత ధైర్యం ఇచ్చారంటే, అసలు మీ అందరిని ప్రత్యేక సన్మానం చేయాలి. మీ అందరికీ, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకి, మన రాష్ట్ర ప్రజలకు ఎంత ఉత్సాహం ఇచ్చారంటే, ఒక్కొక్కరు ఒక ఝాన్సీ రాణుల్లో ఉన్నారు. మీరు అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఈసారి కానిస్టేబుల్ పోస్టులకి ఎంపికైన వారిలో 4,051 మంది, సుమారు 67% మంది ఉన్నత విద్య అభ్యసించిన వారు ఉన్నారు. 810 మంది బీటెక్, ఎంటెక్, బీసీఏ వంటి సాంకేతిక కోర్సులు పూర్తి చేస్తే 2,094 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 314 మంది పీజీ,